ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి రాజకీయ పార్టీ కూడా తిరుపతిని ఒక సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవిని చూసాము. తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భంగా అధికారం కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమిలో భాగంగా తిరుపతిలో వైసీపీ నుంచి వచ్చినటువంటి అరణ్య శ్రీనివాసులని ఇక్కడ కూటమిలో భాగంగా అభ్యర్థిని నిలబెట్టడం పట్ల పలు పార్టీలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దాంతోపాటు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. టీడీపీ నుంచి నరసింహ యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి ఇప్పటివరకు కూడా మీలో ఉన్నటువంటి కీలక నేతలు అరణ్య శ్రీనివాసులకి సపోర్ట్ చేయట్లేదు, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిని సపోర్ట్ చేయట్లేదా, లేకపోతే అతను వైసీపీ నుంచి వచ్చాడని చెప్పి మీరు అతన్ని వ్యతిరేకిస్తున్నారు? లేదు, వ్యతిరేకం అనేది లేదు. ఎందుకంటే ఒక అలయన్స్లో ముందుకెళ్తా ఉండేటప్పుడు పొత్తుల దీన్ని ధర్మాన్ని పాటించి ఖచ్చితంగా కూడా జనసేనకు కేటాయించాము సీటు. జనసేనకు కేటాయించినాక ఎవరికి టికెట్ ఇవ్వాలని జనసేన సొంత నిర్ణయం. జనసేన సొంత నిర్ణయం తీసుకొని ఈరోజు ఆరణ్య శ్రీనివాసులు కానీ పెట్టినాక మేమందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఈరోజు కూడా ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. భారీ ఎత్తున అటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కూడా కలిసికట్టుగా ఆరణ్య శ్రీనివాసుల గెలుపుకి ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న డాక్టర్ వరప్రసాద్ గారిని కూడా గెలిపించుకోవడానికి ఈ యొక్క 2 స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో అటు పార్లమెంటుకి వరప్రసాద్ గారిని బీజేపీ తరఫున, ఇటు ఎవరైతే ఆరణ్య శ్రీనివాసులు గారు జనసేన తరఫున అసెంబ్లీకి ఖచ్చితంగా కూడా పంపించబోతా ఉన్నాం. 3 పార్టీలు కూడా ఒక టీం వర్క్తో ముందుకెళ్తా ఉన్నాయి. చిన్న ఇవి ఉన్నా కూడా మొత్తం కూడా సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలనకు స్వస్తి పలకాలంటే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని ఒక ఏకైక నినాదంతో రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే శక్తులంతా ఒకటయ్యాం. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి 2 అభ్యర్థులను కూడా భారీ ఎత్తున గెలిపించి అటు నరేంద్ర మోడీకి, ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. సో ఇప్పుడు మీరు అంటున్నారు పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి ఇచ్చినటువంటి అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తాం. కానీ మీ పార్టీలో ఉండేటువంటి నేతలే దాదాపు 3-4 దాకా సీట్ ఆశించారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి పరామర్శించడం లేదంటే కలవడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు కదా? లేదు, ఖచ్చితంగా కూడా రేపటి నుంచి అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న ఇవి ఏదైతే ఆశించినప్పుడు టికెట్ ఆశించినప్పుడు కొద్దిగా అంటే సర్దుకున్నాయన్నీ. ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని ఆశించారో మా మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావడం జరుగుతుంది. అందరితో మాట్లాడుతా ఉన్నాం. ఎలాంటి విభేదాలు లేకుండా గెలిపే ధ్యేయంగా అటు సుగుణమ్మ గారు కావచ్చు, మీరు చెప్పిన ఇంకో 2-3 పేర్లుగా అందరూ కూడా గెలిపే ధ్యేయంగా పనిచేస్తాం. సార్, బీజేపీ నుంచి సామంజస్య శ్రీనివాస్ ఉన్నారు. సార్, బీజేపీలో కూడా ఏమైనా అసంతృప్తులు ఉన్నారా? మొదట్లో మాకు సీటు కేటాయించాలని చెప్పి చాలామంది కూడా అభ్యర్థించారు. కాకపోతే ఎందుకని మళ్ళీ వెనకడుగు వేసింది బీజేపీ? మొదటి నుంచి టెంపుల్ సిటీ కాబట్టి తిరుపతిలో సీటు కావాలని చెప్పి కూడా పట్టుబట్టింది. అంటే మీరేమైనా వ్యతిరేకిస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా డిమాండ్లు ఏమైనా ఉంచారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం జరిగింది. కూటమి ఏర్పాటైన తర్వాత వైసీపీకి ఓటమి భయం పట్టుకునింది. కూటమి నేతలు అంటే మా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని మాట్లాడుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలకు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే, కట్టుబడి ఉంటాం కూడా. ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో జనసేనకు కేటాయించడం జరిగింది. వారు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ గమనించి ఇక్కడుండి పరిస్థితుల నుంచి అధిగమించాలంటే ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరణ్య శ్రీనివాసులు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మేము ఆయన గురించి అంటే అనేక సంవత్సరాలుగా తిరుపతితో ఆయనకు అనుబంధం ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. వివిధ రూపాల్లో బంధువర్గం ఉంది. ఆయనకి ఇక్కడ సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయనకున్నటువంటి సమర్థతను మనం ఒక్కసారి గమనిస్తే ఆరణి శ్రీనివాసులు ఆర్డినరీ శ్రీనివాసులు కాదు. ఎందుకంటే చిత్తూరులో రౌడీలను తోక ముడిపించి పక్కన కూర్చొని పెట్టి వాళ్ళ యొక్క కథ తేల్చినటువంటి సమర్థుడు ఆరణి శ్రీనివాసులు గారు. అలాంటి సమర్థత ఇక్కడ అవసరమని ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నిలువరించేదానికి ఆరణ్య శ్రీనివాసులు గారు సరైన అభ్యర్థిగా ఇక్కడ ప్రజలు కూడా గుర్తించారు. వారు తనదైన శైలిలో చొచ్చుకుపోతున్నారు. అందరినీ కలుపుకుపోవడం కేవలం 3 పార్టీల నేతలు కాదు, తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే విధంగా వైసీపీలో ఉంటూ అసంతృప్తులుగా ఉంటూ బయటకు రాలేక భయపడే వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి 3 పార్టీల్లో పనిచేసినటువంటి నేతలు ఒకటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే అటు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఎంపీ అభ్యర్థి కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వారినే తిరుపతిలో ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? అంటే 5 సంవత్సరాల పాటు ఆయన అధికారం చేపట్టినటువంటి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన నిలబడితే మేము ఎందుకు సపోర్ట్ చేయాలనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు సమీపించినప్పుడు ఖచ్చితంగా వివిధ పార్టీల్లో మాలాంటి చాలామంది పనిచేసి ఆశించడం సహజమే.
175 నియోజకవర్గాల్లో కేవలం 175 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వడం సాధ్యమవుతుంది 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా. కానీ ఆశావహులు 2000 కంటే ఎక్కువ మంది ఉంటారు పనిచేసిన వాళ్ళు. అంత మాత్రాన ఈ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపుకు సహకరించకుండా ఉండరు. ఖచ్చితంగా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఇక్కడ పరిస్థితులు, డిమాండ్స్, ఇక్కడ సిచ్యువేషను పబ్లిక్ యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవసరాల మేరకు నడుచుకోవాలే తప్ప వేరే విధంగా పోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా తిరుపతి ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో దౌర్జన్యాల నుంచి ప్రశాంతమైన తిరుపతిని కోరుకుంటున్నారు. అది 3 పార్టీలు కలిసి ఇవ్వడానికి, ఆ వాతావరణం నెలకొల్పడానికి కలిసి ముందుకెళ్తాం. ఫైనల్గా జనసేన నుంచి కీర్తన ఉన్నారు, జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. మేడం, ఏంటి మీ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన పేరుని ప్రకటించారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ వ్యతిరేకిస్తున్నారంటే అది దానికి ఒక అర్థం ఉంది. కానీ జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇప్పటికి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎలా చూడాలంటే? ముందు పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధారంగా పనిచేస్తున్నాం. ఫస్ట్ థింగ్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మాకు చాలా హ్యాపీగా ఉంది. మా గుర్తుపైన మేము ఈరోజు ఓట్ చేయబోతున్నాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే 21 స్థానాల్లో తిరుపతి కూడా ఉండడం, అది ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలని, అరాచకాలను అరికట్టే దిశగా మా అభ్యర్థి రాబో రోజుల్లో పని చేయబోతున్న సంతోషంతో ఉన్నాం మేమందరం. ఇక్కడ ఒకరిద్దరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం నాగబాబుని చేసి ఉన్నారు. వాళ్ళు ఇంకా కొద్ది రోజుల సమయం పడుతుంది అంటున్నారు కాబట్టి మేము వేచి చూస్తున్నాం. వాళ్ళు కూడా కలిసి పట్టుకు అందరు కలిసి పని చేయాలి. ఎందుకంటే ఆవశ్యకత మనకుంది. మనం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ రాష్ట్రాన్ని, అలాగే మన కాన్స్టిట్యుయెన్సీని మనం కాపాడుకోగలుగుతాం. మన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ గమనించి ఉంటారు. ఏదైతే ఇక్కడున్న అరాచకాలు చూసున్నారు, ఇక్కడున్న అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే అనుభవజ్ఞులు, అలాగే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ప్లస్ తను అన్ని విధాలుగా సమర్థుడని గమనించే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆస్పిరెంట్ పేరు డిక్లేర్ చేశారు. సో ఆయన మాటే శిరోధారంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. మనకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, మానసికంగా మనం ఏమన్నా ఇబ్బంది పడున్నా దాని గురించి మనం పార్టీకి రిలేట్ చేసి ఆలోచించకూడదు. అందుకన్నా పైన ఆలోచించి ఇక్కడ ఆస్పిరెంట్ని గెలిపించుకోసి దిశగా అడుగేయాలి. మనం ఏది ఆశించినా, ఒకవేళ మనకి ఏదన్నా సముచిత స్థానం కల్పిస్తారో లేదని ఆశించాల్సింది దాని తర్వాత. అంటే యాస్పిరెంట్ అంటున్నారు, చాలామంది యాస్పిరెంట్లు ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి వాదన, ఆయన వైసీపీలో 5 ఏళ్ల పాటు అధికారం చేపట్టి అక్కడ అనుభవించి వచ్చారు, మళ్ళీ ఆయనకి ఎందుకు మేము పనిచేయాలనేటువంటి వాదన వినిపిస్తున్నారు. సరైన వాదన అంటారు? ఇప్పుడు వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోరు. వైసీపీలో పనిచేసిన వాళ్ళందరికీ కిరీటాలు జగన్మోహన్ రెడ్డికి పెట్టలేదు. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే 74 గ్రేటర్ రాయలసీమలో 74 స్థానాల్లో గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ఎంత అవమానించారో, ఎంత ఇబ్బంది పెట్టారో ఆయన ప్రొఫైల్ గమనించిన, ఆయన మాటల్లో మనం క్లియర్గా చూస్తున్నాం. అధికారంలో ఉన్న వ్యక్తి, అక్కడ పనిచేస్తున్న వ్యక్తి బయటికి వచ్చి మరి ఆ పార్టీని వ్యతిరేకించారంటే ఆ పార్టీలో తప్పుల్ని గమనించారు, ఆ ప్రభుత్వంలో పనిచేయకూడదని ఆలోచించిన వ్యక్తి కాబట్టి మన పార్టీని ఎన్నుకున్నాడు. మన సిద్ధాంతాన్ని గౌరవించారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మారంటే ఆయన ప్రొఫైల్ ఎలా ఉందో మీరు గమనించాలి. సో ఇక్కడ ఇద్దరు క్లియర్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు. మధ్యలో మనం కన్ఫ్యూజన్లకు లోనడి మనం ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని నేను ఆలోచిస్తాను. ఫైనల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుపతికి రాబోతున్నారు. అన్ని చక్కదిద్దేటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పి ఒక సంకేతం ఉంటుంది. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తారని భావిస్తున్నారు. ఆల్రెడీ చక్కదిద్దారు, ఆల్రెడీ ప్రయాణం సాగుతూనే ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఎవరికైనా ఉంటాయి, దానికోసం అయితే నేను ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా 21 స్థానాలకి రాబోతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రాబోతున్నారు. చిన్న చిన్న విషయాలు ఉన్నా అది ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటాం. ముఖ్య నేతలతో ఈరోజు సమావేశం ఉంది. సో చూస్తున్నా కదా, నిజంగా కూటమిలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన తిరుపతిలో ఉంది కాబట్టి ఆయన వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా అందరూ కొలిక్కొచ్చి తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పని చేస్తారని చెప్పి కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.